ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక అద్భుతమైన టాపిక్ చెప్పుకుందాం. చాలామంది మిత్రులు మెయిల్స్లో, కామెంట్స్లో రెగ్యులర్గా అడుగుతున్న విషయం, మా చేతులతో మేము చేస్తున్న పనులు కలిసి రావడం లేదు, మమ్మల్ని దురదృష్టం వెంటాడుతుంది, ఏ పని చేసినా మా చేతులతో మా పని అవ్వడం లేదు, ఎన్ని పూజలు చేసినా మాకు ప్రకృతి పరంగా కలిసి రావడం లేదు, దీనికి ఏదైనా చిన్న ఉపాయం చెప్పండి చాలామంది మిత్రులు అడగడం జరిగింది. మీరు చూస్తున్నారు గింజలు, ఏం చేయాలి, ఎలా చేయాలి చెప్తాను. ఇది ఆడవారు నెలసరైనప్పుడు మాత్రం చేయమాకండి. ఇది వరుసగా కంటిన్యూగా వారం రోజులు చేయాలి. అంటే ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ, అంటే ఉదయం 6 నుంచి సాయంత్రం 6 లోపు ఈ ఉపాయాన్ని ప్రయత్నం చేయాలి. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎందుకు చేయాలి, చేయటం వల్ల కలిగే ఫలితం ఏంటో చెప్తాను. మనకి సహసిద్ధంగా పంచభూతాల్లో భూమి, ఆకాశం, నీరు, అగ్ని, వాయువు, ఇవి మన జీవితం మీద ఎప్పుడు ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఈ పంచభూతాల వల్ల మనం జీవించి ఉంటాము, మనం జీవించి ఉన్నంత వరకు మనలో ఉంటాయి. ఈ పంచభూతాల్లో ఏదో ఒక భూతం మనకి అనుకూలంగా ఉంటే మన మనోసంకల్పాలు, మనలో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. చాలా చిత్రంగా అనిపించవచ్చు, కానీ దీన్నే మన పూర్వీకులు, ఋషులు ప్రకృతి ఆరాధన అన్నారు. ప్రకృతి ఆరాధన మనం వనభోజనాలకు వెళ్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం, చెట్లకు పూజ చేస్తూ ఉంటాం, చెట్లకు నీరు పోస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఆరాధన. అందుట్లో జలం ఉంటుంది, భూమి ఉంటుంది, వాయువు కూడా ఉంటుంది, అగ్ని ఉంటుంది. ప్రతి దాంట్లో కూడా ఈ 5 ఉంటాయి, ఆకాశంతో కూడుకునే ఉంటాయి. ఎవరికైతే మీ చేతులతో మీరు ఏ పని చేసినా కలిసి రావడం లేదు అనేవారు చేసుకోవచ్చు. మేము కూడా ఇంకా జీవితం బాగుండాలి, ఇంకా అద్భుతంగా ఉండాలి అని ఎవరైనా సరే అనుకునేవారు ఒక వారం రోజుల పాటు కంటిన్యూగా ఈ ఉపాయాన్ని చేయండి. ఆడవారు కానీ, మగవారు కానీ, పిల్లలు కానీ ఎవరైనా చేయండి. చాలా అద్భుతమైన ఉపాయం. మీరు మీ ఇంట్లో ఖాళీ పెరడు ఉన్న కుండీల్లో కానీ, లేదా పార్కుల్లో కానీ, రోడ్డు పక్కన కానీ, ఎక్కడైనా సరే మీరు నిత్య జీవితంలో వాడుకునే ఆహార పదార్థాలు, ఫ్రూట్స్, కూరగాయల మొక్కలు కానీ, పువ్వుల మొక్కల గింజలు కానీ, లేదా తులసి గింజలు కానీ, లేదా మీరు మన కస్టర్డ్ యాపిల్ కానీ, చివరికి కొబ్బరి చెట్లు కూడా, కొబ్బరికాయ చెట్లు, మన మామూలుగా కొబ్బరికాయలు మొక్క వచ్చిన చెట్లు ఉంటాయి, నర్సరీలు అమ్ముతుంటారు, అవైనా సరే మీరు మొక్కగా పెట్టడానికి ప్రయత్నం చేయాలి. అంటే గింజల రూపంలో ఉన్న వాటిని మీరు ఇంట్లో కూరగాయ మొక్కలైనా సరే, ఎవరైతే ఇలాంటి సమస్యలతో బాధపడి వారి చేతుల్లో పనులు అవ్వడం లేదు, చాలా బాధపడుతున్నారు, వారి చేతి ద్వారా చక్కగా మట్టి పొదిని చేసి, అంటే తీసి ఆ గింజల్ని చక్కగా పెట్టండి. 7 రోజులు, ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, కరెక్ట్గా 7 రోజులు పెట్టండి. మధ్యలో గ్యాప్ వచ్చిందనుకోండి, మళ్ళీ కంటిన్యూ చేయండి. అంటే కంటిన్యూ 7 రోజులు కూడా 7 గింజలైనా సరే ఎక్కడైనా సరే పెట్టండి. ఇవి 7 గింజలు కూడా, అది కూరగాయ మొక్కలైనా పర్వాలేదు, చివరికి బెండకాయ గింజలైనా పర్వాలేదు. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే మీరు పెట్టి ఆ మొక్క వచ్చే వరకు నీరు పోయండి. రోడ్డు పక్కన అయితే మాత్రం ఏదైనా పెద్ద మొక్కలు ఉంటాయి, మామూలుగా మొక్కలు కూడా పెట్టవచ్చని చెప్పడం జరిగింది. మీరు జామ గింజలు కానీ, కస్టర్డ్ యాపిల్ కానీ, కొండ ప్రాంతాల్లో కానీ, ఎక్కడైనా ఖాళీ ప్రదేశాల్లో చివరికి నేరేడు గింజలైనా సరే మీరు 7 రోజులు వరుసగా 7 గింజలను పెట్టండి. మీ చేతులు మట్టిలో ఉండాలి, మీ చేతితో పెట్టాలి. పెట్టి మీరు ఆ మట్టి మీద, మరి మీ చేతి మీద మీరు నీళ్లు పోసి వాటికి నీళ్ళు పోయాలి. ఆ మొక్కలు వచ్చే వరకు చూడండి. ఒకవేళ మొక్కలన్నీ వచ్చాయి, మీలో ఉన్న దోషాలు తొలుగుతున్నాయని అర్థం. మొక్కలు రావడం లేదు అంటే ఒక్కొక్క గింజ పెట్టినప్పుడు వారం పట్టచ్చు, 10 రోజులు పట్టచ్చు, కొన్ని 3 రోజులకే రావచ్చు. తులసి గింజలు కూడా వేయవచ్చు. కుండీలో మీకు ఖాళీ లేదు, మీరు 7 కుండీలు తెచ్చుకోండి, పెట్టుకోండి, దాంట్లో 7 రకాల గింజలు పెంచండి. మీకు ఖచ్చితంగా మీ జీవితంలో మీ చేతుల్లో ఉన్న, అంటే ఏదైనా నకారాత్మక శక్తి ఉండి మీ పనులు కాకపోతే మీ పనులన్నీ కూడా ఆటోమేటిక్గా భూమిలోకి వెళ్ళిపోతాయి, మట్టి తీసుకుంటుంది. దానివల్ల మీకు మీ మనస్సు, అలాగే మీ ఆలోచన విధానంలో కూడా మార్పు వస్తుంది. మీకు దైవత్వం అనేది పంచభూతాల నుంచి మీకు సహాయం అందడం మొదలవుతుంది.
ఎందుకంటే మీరు ప్రాకృతిక సహాయం చేస్తారు కాబట్టి. ఇది ఏ రకమైన గింజలైనా పెట్టండి, మంచి చెడుని కాదు. కూరగాయ గింజల దగ్గర నుంచి పళ్ళ గింజల వరకు ఏదైనా పెట్టవచ్చు. ఆడమగ అందరూ చేయవచ్చు. కానీ ఆడవారు గుర్తుంచుకోండి, నెలసరి ఉన్నప్పుడు చేయమాకండి. వీటికి ఎలాంటి ఆహార నిబంధనలు ఏమీ లేవు. ఇలా మీరు మీ ఓపిక ఉంటే సంవత్సరం పొడుగు చేయవచ్చు. కానీ 7 రోజులు మాత్రం కంటిన్యూ చేయండి. మధ్యలో గ్యాప్ వచ్చిందనుకోండి, మళ్ళీ కంటిన్యూగా 7 రోజులు చేయాలి. ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి. అద్భుతమైన ఫలితాలు మీ జీవితంలో, అంటే ఏదైతే మీ చేతులు కలిసి రావడం లేదంటారో అవి ఖచ్చితంగా మీకు కలిసి వస్తాయి. మీకు అద్భుతమైన మార్గాలు కనిపిస్తాయి. మీ జీవితంలో మంచి మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. ఏ గింజలైనా సరే, అది మంచి గింజ చెడ్డ గింజ అని కాదు, మొక్క పెట్టి మీ మొక్క పుట్టే వరకు మీరు ప్రయత్నం చేయాలి. మీరు రోజు దానికి నీళ్ళు పోయాలి, 7 రోజులు కూడా. అది గుర్తుంచుకోండి. అంటే ఒకసారి పెట్టిన తర్వాత కొంచెం నీళ్ళు జల్లుతూ ఉంటాం కదా, ఎక్కువ కొద్దిగా జల్లుతూ ఉండండి. అలా మీరు ఒక మొక్కే కాదు, ఎన్ని మొక్కలైనా పెట్టవచ్చు. 7 రోజులు మొక్కలు పెట్టాలి. ఇది గుర్తుంచుకోండి. ఇది వానాకాలం కాబట్టి త్వరగా బతికేస్తాయి. ప్రయత్నపూర్వకంగా చేయండి. ఖచ్చితంగా పరాదేవత మీకు మీ అందరికి మీకు అద్భుతమైన ఆర్థిక, మానసిక, శారీరక ఏదైతే పూర్వకర్మల్లో ఉన్న శాపాలు కూడా తొలగి మీకు అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే చాలామంది మిత్రులు రెగ్యులర్గా మెయిల్స్లో అనేక రకాల సమస్యల గురించి అడుగుతున్నారు. నేను దగ్గరగా 600 ఉపాయాలు చెప్పడం జరిగింది. మీరు ఎవరైనా సరే ఆచరించగలిగేదాన్ని, అంటే ఆ పదార్థము ఆ టైము మీకు మ్యాచ్ అయినప్పుడు ప్రయత్నం చేయండి. అలా కాకుండా మీరు పదార్థం దొరకకపోయినా, వీడియో చూసినప్పుడు అర్థం కాకపోయినా వాటిని ప్రయత్నం చేయవద్దు. ఎందుకంటే మీకు అర్థమైన దాన్ని ప్రయత్నం చేయండి. పదార్థం దొరికితేనే ప్రయత్నం చేయండి. ఇవి ప్రాకృతికమైన విషయాలు కాబట్టి కాస్త జాగ్రత్తగానే చేయడానికి ప్రయత్నం చేయాలి. అలాగే ఈ మొక్కలు పెట్టిన తర్వాత మళ్ళీ అనుమానం వస్తుంది, వీటిని మనం పోషించి పెద్ద చేసి ఇంకా కాయలు కాస్తాయి కదండి, అవి వాడుకోవచ్చు అని అడిగేవారు కూడా ఉంటారు. మీరు కాయలు కాస్తే చక్కగా వాడుకోండి. ఒకవేళ చిన్నప్పుడే మరణించిందనుకోండి, మళ్ళీ పెట్టండి. ఇలా మీరు చేయడం వల్ల ఎర్త్ నుంచి, భూమి నుంచి మీకు భూమి, నీరు, అగ్ని అనే పంచభూతాల్లో ఈ మేజర్ ఏదైతే మనం అనుకుంటూ ఉంటామో, నిత్యం మనం చూస్తూ ఉంటామో, ఇవన్నీ కూడా మనకి కాలానుగుణంగా సహకరిస్తాయి. ఇది మన పూర్వీకులు అందుకే వనాలు పెంచేవారు, కంపల్సరిగా వనాలు పెంచేవారు. రైతులు మాత్రమే చేయాలని కాదు, ప్రతి వాళ్ళు కూడా, చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ ముసలివారు కూడా, రేపు చచ్చిపోదామనంగా కూడా ఈరోజు మొక్కలు పెట్టి పోషించితే చాలా మంచిది. ఎందుకు చెప్తున్నాను మిత్రులారా, ఇది మన పూర్వీకులు వనాలు పెంచి వన సమారాధనలు చేసి వారి జీవితంలో వారి అదృష్టాన్ని పూర్తిగా మార్చుకున్నారు. పెద్దలు చెప్పిన మాట ఇది చాలా గ్రంథాల్లో ఉంటుంది. కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.